టుడే ఇండియా ఎడిటోరియల్ ఇది. ఫస్ట్ వన్ ఈజ్ ఎవిడియంట్ డిస్ట్రెస్ అన్నాడు. డిస్ట్రెస్ అంటే ఎవిడియంట్ పెయిన్ అని. సో ఎందుకు అలాగ అన్నాడు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. సో ఫస్ట్ ఆర్టికల్ ఇది. ఫస్ట్ ఆర్టికల్ యొక్క వొకాబులరీ వర్డ్స్ ఇవన్నీ. ఎవిడియంట్ ఎవిడియంట్ అంటే స్పష్టమైన, ఆబ్వియస్ అంటే స్పష్టమైన అని మీనింగ్ వస్తుంది. డిస్ట్రెస్ అంటే పెయిన్, సఫరింగ్, పెయిన్, ట్రబుల్, కష్టము. రిజల్యూషన్ ప్రాసెస్, మేకింగ్ సాల్వింగ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడాన్ని, పరిష్కరించడాన్ని రిజల్యూషన్ ప్రాసెస్ అంటాం. డ్రాగ్స్ ఆన్ అనమాట, కంటిన్యూ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే చాలా ఎక్కువ కాలం వరకు కొనసాగించడం అన్నట్టు మీనింగ్ వస్తుంది అనమాట. డ్రాగ్ ఆన్ అంటే, డ్రాగ్ అని అంటే కంటిన్యూ ఫర్ ఏ లాంగ్ టైమ్ అని. తర్వాత మెట్రిక్స్ అంటే మెట్రిక్స్ అంటే మెజర్స్ అని. వీక్నెస్ తెలిసిందే, స్ట్రెస్ అని తెలిసిందే, స్ట్రెస్ అంటే ప్రెజర్. తర్వాత క్యుములేటివ్ అంటే టేక్ టుగెదర్, మొత్తం కలిపి అని. తర్వాత ఎనిమిక్ అంటే వెరీ వీక్, ఆ ఎనిమిక్ కండిషన్లో ఉన్నాడు అంటే వెరీ వీక్ కండిషన్లో ఉన్నాడు అని అర్థం అనమాట. ఎనిమిక్. కాంట్రాక్షన్ అంటే డిక్లైన్, క్షీణిత. కాంట్రాక్ట్ అవ్వటం అంటే డిక్లైనింగ్ అవ్వటం, రిడక్షన్ అవ్వటం అని. సెటిల్డ్ అంటే స్టెబిలైజర్ అయ్యాడు. పీక్స్ అంటే హైయెస్ట్ పాయింట్. డిమాండ్ అంటే డిమాండ్ చేయడం, అవసరం. స్ట్రాటజిక్ గోల్స్ తెలిసిందే. ర్యాంప్డ్ అప్ అంటే ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ. ర్యాంప్డ్ అంటే ర్యాపిడ్ ఇంక్రీజ్ అవ్వడం ర్యాంప్డ్ అప్ అంటాం అనమాట. సర్జ్ అని ప్రొలిఫరేషన్ అని, ర్యాంప్డ్ అప్ అన్న కూడా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వడం అనమాట. స్ట్రాటజిక్ రిజర్వ్స్, ఓకే. ఎమర్జెన్సీ స్టాక్ పైప్స్ అనమాట, వ్యూహాత్మకమైన నిల్వలు. రిజర్వ్స్ అంటే నిల్వలు అంటాం, నిల్వల్ని రిజర్వ్స్ అంటాం. సో స్ట్రాటజిక్ నిల్వస్ అంటే వ్యూహాత్మకమైనటువంటి నిల్వల్ని స్ట్రాటజిక్ నిల్వస్ అని పిలుస్తాం అనమాట. సో ఇందులో ఇంపార్టెంట్ అయినటువంటి వొకాబులరీ వర్డ్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒక్కొక్కటి. ఫస్ట్ వన్ ఎవిడెంట్ లేదా ఆబ్వియస్. డిస్ట్రెస్ అంటే సఫరింగ్, పెయిన్, హార్డెస్ట్, ట్రబుల్స్, కష్టాలు. రిజల్యూషన్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. రిజల్యూషన్ ప్రాసెస్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి ప్రాసెస్ ని రిజల్యూషన్ ప్రాసెస్ అంటాం. రిజల్యూషన్ ప్రాసెస్. డ్రాగ్ ఆన్ అంటే ఎక్కువ కాలం లాగటం. మెట్రిక్స్, వీక్నెస్. స్ట్రెస్ అంటే ప్రెజర్ అని. స్ట్రెస్ అంటే ప్రెజర్. క్యుములేటివ్ అంటే టేకెన్ టుగెదర్, క్యుములేటివ్లీ. అంటే టేకింగ్ టుగెదర్. తర్వాత ఎనమిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనమిక్ అంటే వెరీ వీక్, చాలా వీక్ అయిపోవడం. కాంట్రాక్షన్ అంటే డిక్లైనింగ్, రిడక్షన్, కాంట్రాక్షన్. తర్వాత సెటిల్డ్, స్టెబిలైజ్డ్. పీక్స్ అంటే హైయెస్ట్ పాయింట్. డిమాండ్ అంటే తెలిసిందే, నీడ్ ఫర్ గోల్స్, డిమాండ్ చేయడం. స్ట్రాటజిక్ గోల్స్ తెలిసిందే. ర్యాంప్డ్ అప్ అంటే ర్యాపిడ్లీ ఇంక్రీజ్డ్ అని. ఎవిడెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవిడెంట్? ఎవిడెంట్ అంటే ఆబ్వియస్ అని. ఆబ్వియస్ లేదా స్పష్టమైన. ఆబ్వియస్ అన్న కూడా స్పష్టమైన. తర్వాత డిస్ట్రెస్ అంటే పెయిన్ లేదా సఫరింగ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. సఫరింగ్. తర్వాత వచ్చేసరికి రిజల్యూషన్ ప్రాసెస్ అనమాట. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటువంటి ప్రాసెస్ ని రిజల్యూషన్ ప్రాసెస్ అంటాం అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్
ప్రాసెస్. డ్రాగన్ అంటే ఒక లాంగ్‌గా తీసుకెళ్ళటం అన్నమాట దీన్ని. స్ట్రెస్ అంటే ప్రెషర్. చాలా స్ట్రెస్ అవుతుందంటే చాలా ప్రెషర్ అవుతుందని. క్యుములేటివ్ అంటే టేక్ ఇన్ టుగెదర్ అన్నీ కలపడం అన్నమాట. టేక్ ఇన్ టుగెదర్. తర్వాత ఎనిమిక్ మెయిన్ ఏంటంటే వీకెనింగ్ కండిషన్ అని. వీకెనింగ్ కండిషన్. తర్వాత కాంట్రాక్షన్ అంటే డిక్లైన్ అని. లేదా రిడక్షన్ అని. తర్వాత ర్యాంప్డ్ అప్ అంటే ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అని. ర్యాపిడ్లీ ఇంక్రీజ్ లేదా ప్రొలిఫరేషను అన్న కూడా ర్యాపిడ్ ఇంక్రీజే వస్తదనమాట. తర్వాత వచ్చేసరికి సర్జ్ అంటే సడన్ ఇంక్రీజ్. మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ అవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్ఫీరియర్ అంటే లో క్వాలిటీ ఉన్నటువంటి దాన్ని ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటాం. షార్టేజ్ అంటే కొరత. ఫెర్టిలైజర్ తెలిసిందే. కాంట్రాక్షన్ అంటే డిక్లైనింగ్, క్షీణించడం, రిడక్షన్. తర్వాత సుపీరియర్ ఎల్‌నినో తెలిసిందే. అన్సర్టైన్ కన్‌ఫ్యూజన్, డౌటెడ్‌లీ, నాట్ నోన్ క్లియర్‌లీ అని. అన్సర్టైన్ అంటే నాట్ నోన్ క్లియర్‌లీ. తర్వాత కోల్ ప్రొడక్షన్ తెలిసిందే. వేరియబుల్స్ అంటే చేంజబుల్స్, మారుతూ ఉండేదాన్ని వేరియబుల్స్ అంటాం. రెన్యూబుల్ సోర్సెస్, రెవెన్యూ అంటే ఆదాయం, ట్రాన్సాక్షన్ బయింగ్, సెల్లింగ్ యాక్టివిటీస్ ట్రాన్సాక్షన్ అంటాం. కాంట్రాక్టెడ్ అంటే డిక్లైనింగ్, విండ్ అని పడిపోవటం. మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అనమాట. మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయడాన్ని మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటాం. రికార్డ్ హై అనమాట. హై లెవెల్ ఆఫ్ ఎవర్ రికార్డెడ్. తర్వాత సప్లై ఇష్యూస్ అనమాట. సప్లై ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ సప్లై. సరఫరా సమస్యల్ని సప్లై ఇష్యూస్ అంటాం అనమాట. ఏవైతే మనం సప్లై చేయాలనుకుంటాం అప్పుడు వచ్చేటప్పుడు ఇష్యూస్‌ని సప్లై ఇష్యూస్ అంటాం. ఓకే. ఇక్కడ వచ్చినటువంటి వొకాబులరీ వర్డ్స్ నేను రాస్తాను చూడండి ఒక్కొక్కటి. మీరు ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ చేసుకోండి ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఫస్ట్ వన్ ఇన్ఫీరియర్ క్వాలిటీ అన్నాడు. ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటే లో క్వాలిటీ అని. షార్టేజ్ అంటే లో. ఫెర్టిలైజర్ కాంట్రాక్షన్ డిక్లైనింగ్, డిక్రీజ్. అన్సర్టైన్ అంటే నాట్ క్లియర్లీ. తర్వాత వచ్చేసరికి వేరియబుల్స్ అంటే చేంజెస్ అని. ఫస్ట్ వన్ వచ్చేది. తర్వాత రెవెన్యూ అంటే ఆదాయము. తర్వాత వచ్చేసరికి కాంట్రాక్షన్ డిక్లైనింగ్, రిడక్షన్ తెలిసిందే. విండ్ ఫాల్. మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ గూడ్స్ ని మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటాం అనమాట. మెర్కండైజ్ అంటే మరి కొత్త వర్డ్ ఏం కాదు. అంటే ఏవైతే ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ ని మెర్కండైజ్ ఎక్స్పోర్ట్ అంటాం అనమాట. మెర్కండైజ్ అంటే గూడ్స్ ఒక రకంగా. గూడ్స్. తర్వాత వచ్చేసరికి రికార్డ్ హై. తర్వాత వచ్చే సప్లై ఇష్యూ వచ్చేటప్పుడు ప్రాబ్లమ్ సప్లై ఇష్యూ అంటాం. ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటే లో క్వాలిటీ అని. తర్వాత కాంట్రాక్షన్ అంటే డిక్లైన్, రిడక్షన్ అని. అన్సర్టైన్ అంటే నాట్ క్లియర్లీ. అంటే పర్ఫెక్ట్‌గా చెప్తున్నాను అన్నమాట దీని మీనింగ్ ఏంటనేది. అన్సర్టైన్ అంటే కన్‌ఫ్యూజన్, సో డౌటెడ్‌లీ ఇవి కూడా వస్తాయి. ఇంకో వర్డ్ ఉంటది. ప్రొఫౌండ్ అంటే మీకు తెలిసిందే డీప్‌లీ అని. ప్రొఫౌండెడ్‌లీ ఇన్వాల్వ్డ్ అంటాడు. ఇన్వాల్వ్డ్ అంటే డీప్‌లీ ఇన్వాల్వ్డ్. వేరియబుల్స్ అంటే చేంజెస్. రెవెన్యూ అంటే ఆదాయము.
మెర్కండైజ్ ఎక్స్‌పోర్ట్స్ అంటే గూడ్స్ ఎక్స్‌పోర్ట్స్ అన్న. ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ ది గూడ్స్. ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ ది తర్వాత ఇంక ఇంపార్టెంట్ వర్డ్స్ డిమాండ్ ప్రాబ్లమ్ అన్నమాట. అడిగేటటువంటి ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ డ్యూ టు లో కన్స్యూమర్ డిమాండ్. మనం ఎక్కువ అడిగితేనే కదా! వాళ్ళు ఎక్కువ సప్లై చేసేది. సో, డిమాండ్ ప్రాబ్లమ్ ఉంటది. లో కన్స్యూమర్ డిమాండ్‌ని డిమాండ్ ప్రాబ్లమ్ అంటాం. రియల్ వేగ్స్ అంటే అమౌంట్స్ అని. ఇంక్రీజ్ ద వేగ్స్ ఆఫ్టర్ ద అడ్జస్టింగ్ ఆఫ్ ది ఇన్‌ఫ్లేషన్స్. ఇన్‌ఫ్లేషన్స్ అంటే రైజింగ్ ద ప్రైసెస్. ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం ఇన్‌ఫ్లేషన్స్ అంటాం. స్క్వీజ్ వాలెట్స్ అంటే రిడ్యూస్ ద పీపుల్ పర్చేస్ పవర్. స్క్వీజ్ చేసేయడం అంటే రిడ్యూస్ చేసేయడం. పీపుల్ పర్చేస్ చేసే పవర్‌ని ప్రజలు ఖర్చు చేసే శక్తిని తగ్గించడం. స్క్వీజ్ చేయడం. తర్వాత డిస్ట్రెస్సింగ్ అంటే సఫరింగ్ ద సిగ్నల్స్ అంటే వర్రింగ్ ఇండికేషన్స్. డెఫిషియంట్ మాన్సూన్ అంటే మాన్సూన్ అంటే వానలు తక్కువ పడటం. సబ్స్టిట్యూట్ చేయడం, రిప్లేస్‌మెంట్ చేయడం. హార్డ్ హిట్టింగ్ రిఫార్మ్స్ అంటే స్ట్రాంగ్ ఎఫెక్టివ్ పాలిసీ చేంజెస్. హార్డ్ హిట్టింగ్ రిఫార్మ్స్ అండ్ హై లెవెల్ ఆఫ్ హార్డ్‌గా చేంజెస్ అనేవి తీసుకురావటం అన్నమాట. కఠినమైనటువంటి. ఇక్కడ ఒక వర్డ్ అన్నాడు చూడండి. స్క్వీజ్. వాట్ ఈస్ ద స్క్వీజ్ వాలెట్ అంటే ప్రజలు ఖర్చు చేసే శక్తిని తగ్గించడం. రిడ్యూస్ ద పీపుల్ పర్చేస్ పవర్ అన్నమాట. రిడ్యూసింగ్ ద పీపుల్ పర్చేసింగ్ పవర్ అంటే పర్చేసింగ్ పవర్‌ని తగ్గించేయటం అన్నమాట. డెఫిషియంట్ అంటే తక్కువ మాన్సూన్, సబ్స్టిట్యూట్, రిప్లేస్‌మెంట్ తెలిసింది. ఇన్‌ఫ్లేషన్స్ అంటే రైజింగ్ ఆఫ్ ది ప్రైజెస్. ఇన్‌ఫ్లేషన్స్ అంటే రైజింగ్ ఆఫ్ ప్రైజెస్. ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడాన్ని రైజింగ్ ఆఫ్ ప్రైస్ ఇన్‌ఫ్లేషన్స్ అంటాం. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ మనం ఆర్టికల్ చదువుదాం. ఒక్కొక్క లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏమన్నాడు ఎవిడియంట్. ఎవిడియంట్ డిస్ట్రెస్. ఎవిడి అంటే స్పష్టమైనటువంటి సఫరింగ్ అంటున్నాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవిడెంట్ మీన్స్ స్పష్టమైన. వాట్ ఈస్ ద డిస్ట్రెస్? డిస్ట్రెస్. డిస్ట్రెస్ అంటే సఫరింగ్. సఫరింగ్ లేదా పెయిన్ లేదా కష్టము లేదా ట్రబుల్ ఈ మీనింగ్ వస్తది. స్ట్రెస్ ఫ్రమ్ ది వెస్ట్ ఏషియా క్రైసిస్. వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల మనం సఫర్ అవుతున్నాం అంటున్నాడు. రివీల్ ది ఎకనామిక్ పెయిన్. దీనివల్ల ఏం రివీల్ అయిందంటే, మన ఏదైతే ఎకానమీ ఉంటదో దానికి పెయిన్ అనేది రివీల్ అయిందంట ఫైనల్‌గా. సో, ఎందుకు అలాగ అంటాడంటే డైరెక్ట్‌గా ఆర్టికల్ చదివితే అర్థమవుతది. సో, యాస్ ద రిజల్యూషన్స్ ప్రాసెస్ ఆఫ్ ద వెస్ట్ ఏషియా క్రైసిస్ డ్రాగ్స్ ఆన్ ఇట్ అన్నమాట. సో, ఏదైతే రిజల్యూషన్ ప్రాసెస్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ ఆఫ్ వెస్ట్ ఏషియా ఏదైతే క్రైసిస్‌లో ఉందో వెస్ట్ ఏషియా అది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ గానే వెళ్తుంది అంటున్నాడు. అదే ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ది ఎకనామిక్ మెట్రిక్స్ ఆర్ ది ఎక్స్‌పోజింగ్ ద కీ వీక్‌నెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ అన్నమాట. సో, ఈ విధంగా జరగడం వల్ల ఇండియన్ ఎకానమీని కూడా ఇది వీక్ చేస్తుందని చెప్తున్నాడు. మెనీ ఆఫ్ దీస్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద క్రైసిస్ బ్రోక్ ఔట్ ఇన్ లేట్ ఫిబ్రవరి అండ్ ఆర్ నౌ బికమింగ్ ద అపారెంట్ యాస్ ఎకానమీ ఫేసెస్ స్ట్రెస్. మెనీ ఆఫ్ ది ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద క్రైసిస్ బ్రోకెన్ అవుట్ ఇన్ లేట్ ఫిబ్రవరి తర్వాత ఆర్ నౌ బికమ్ ద అపారెంట్ తరచుగా ఎకానమీ ఫేసెస్ ద స్ట్రెస్ అన్నమాట. సో, బిఫోర్‌గా మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్‌ని ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నామని చెప్తున్నాడు. ద లేటెస్ట్ డేటా ఆన్ ది ఇండెక్స్ ఆఫ్ ది 8 క్రోర్ ఇండస్ట్రీస్ షో థట్ చెప్తుందంటే, ది సెక్టార్స్ ఆర్ క్యుములేటివ్‌లీ టేకెన్ టుగెదర్ గో జస్ట్
0.5% ఇన్ మే 2026లో గ్రో అయ్యాయంట. జనరల్‌గా సో, ఈ ఎఫెక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే ఏదైతే 8,00,00,000 కన్నటువంటి ఇండస్ట్రీస్ అయినా ఓన్లీ 0.5% మాత్రం గ్రో అయ్యాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ద సెకండ్ లోయెస్ట్ ఇన్ 21 మంత్స్. ఈ 21 మంత్స్‌లో ఇదే సెకండ్ లోయెస్ట్ అంట. ఇట్ వుడ్ హావ్ బీన్ ఈజీ టు పాస్ దిస్ ఆఫ్ ఆర్ వార్ రిలేటెడ్ ఇంపాక్ట్ అన్నమాట. జనరల్‌గా ఇది మెయిన్ దేనివల్ల ఫేస్ చేస్తున్నామంటే వార్ ఇంపాక్ట్ వల్ల మనం ఇటువంటి డెఫిషియన్సీని ఇటువంటి క్రోర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అనేవి 0.5% పడిపోవడం అనేది ఫేస్ చేస్తున్నాం. దీనివల్ల వార్ వల్లే. బట్ ద డేటా ఆల్సో షోస్ దట్ ఈ డేటా ఏం చెప్తుంది అంటున్నాడు. ద ఇండెక్స్ గ్రోయింగ్ బై ద ఆల్మోస్ట్ ఈక్వల్లీ అనమిక్ అంటే వీక్నింగ్. అనమిక్ 1.1% ఓవర్ ద కోర్స్ ఆఫ్ ది ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్. ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్‌లో 1.1% అనేది చాలా వీక్నింగ్ కండిషన్‌లో నడుస్తున్నట్టే, గ్రో అయినట్టే ఈ రకంగా ఆలోచించుకుంటే. దీనివల్ల వెస్ట్ ఏషియా వార్ వల్ల. వాట్ రిమైన్స్ కన్సర్న్స్ ఈస్ దట్ డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ సెక్టర్స్ కంటిన్యూడ్ దేర్ మల్టీ-ఇయర్ స్ట్రీక్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఇన్ మే యాజ్ వెల్ యాజ్. జనరల్‌గా ఏంటంటే వాట్ రిమైన్స్ కన్సర్న్ ఇంకా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమంటే డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్, మనం వాడేటువంటి క్రూడ్ ఆయిల్ అయితే ఉందో, మనం వాడే నేచురల్ గ్యాస్ అయితే ఉందో, అవి అయితే సెక్టర్స్ ఏమన్నా కంట్రోల్ దేర్ మల్టీ-ఇయర్ స్ట్రీక్స్ ఆఫ్ ది కాంట్రాక్షన్ ఇన్ ద మే యాజ్ వెల్ అన్నమాట. కాంట్రాక్షన్ అంటే డిక్లైనింగ్. ఆ క్రూడ్ ఆయిల్ అనేది నేచురల్ గ్యాస్ అనేది తగ్గిపోతూ వస్తుంది అంటున్నాడు ఇన్ మేలో. But this time, third month of the conflict, oil price had settled somewhat lower than their April peaks. బట్ దిస్ టైమ్ ఏం జరిగింది అంటున్నాడు. ద థర్డ్ మంత్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే జనవరి, ఫిబ్రవరి, మార్చి అయినటువంటి ఏవైతే గొడవలు అయితే ఉన్నాయో, హై ప్రైసెస్ సెటిల్డ్ సమ్ వాట్ లోవర్ దెన్ దైర్ ఏప్రిల్ పీక్స్. ఏప్రిల్ పీక్స్ గ్రో అయిన దానికంటే మార్చ్‌లో దానికంటే చాలా లోగా అయ్యి అంటున్నాడు అనమాట. ఆయిల్ ప్రైసెస్ సెటిల్ చాలా తక్కువగానే ఉన్నాయి ఆ టైంలో అని చెప్తున్నాడు. సో, మార్చి తర్వాత ఏప్రిల్‌లో బాగా పెరిగిపోయినాయి ఈ ప్రైసెస్ అనేవి. యాజ్ రిజల్ట్ దానికి రిజల్ట్ ఏం చెప్తుందంటే ఆయిల్ ఇంపోర్ట్స్ బై ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి మార్కెటింగ్ కంపెనీస్ ఏమున్నాయనుకో, బిగిన్ ద రైజ్ వన్స్ అగైన్ టు మీట్ ద డొమెస్టిక్ డిమాండ్. మళ్ళీ పుంజుకున్నాయి అంటాడు. వన్స్ అగైన్ టు మీట్ ద డొమెస్టిక్ ఏదైతే డిమాండ్ అయితే ఉందో మళ్ళీ డొమెస్టిక్ డిమాండ్ మళ్ళీ తెచ్చుకుంటున్నాయి అని చెప్తున్నాడు. స్ట్రాటజీ గోల్స్ కంటిన్యూ టు మిస్డ్ హియర్ అనమాట. ఇవన్నీ స్ట్రాటజీ గోల్స్ అన్ని కూడా మన ఒక స్ట్రాటజీ అన్ని చాలా చాలా మిస్ అవుతున్నాయి ఇక్కడ. వైల్ ఇంపోర్ట్స్ ద ఆయిల్ కెన్ బి యూజ్డ్ టు మీట్ ద డిమాండ్. జనరల్‌గా మనం ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే అది ఒక మనం డిమాండ్‌కి మీట్ అవుతుంది. అదేవిధంగా డొమెస్టిక్ ప్రొడక్షన్ షుడ్ బి నెవర్‌దలెస్ అయితే డొమెస్టిక్ ఏదో ప్రొడక్షన్ ఉన్నప్పటికీ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఫుల్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనమాట. అయితే మనం ఉన్నప్పటికీ అయితే మనం మన ఒక స్ట్రాటజిక్ వేలో మన ఒక రిజర్వ్స్ నిల్వలను ఉంచుకోవాలని చెప్తున్నాడు అనమాట. సో దీస్ రిజర్వ్స్ ఆయిల్స్ ఈవెన్ ఆఫ్ ఇన్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. అయితే మనం పెట్టుకున్నటువంటి రిజర్వ్స్ ఆయిల్ నిల్వలు అయితే ఉన్నావో అది లో క్వాలిటీ అయినప్పటికీ కెన్ బి రిలీజ్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ షార్టేజ్ అనమాట. సో మనం ఎప్పుడైతే షార్టేజ్ అయితే అవుతుందో అప్పుడు ఆ టైంలో అయితే మనం రిలీజ్ చేయడానికి యూజ్ ఉంటుందని చెప్తున్నాడు. ద సేమ్ హోల్స్ ట్రూ ఫర్ నేచురల్ గ్యాస్ అనమాట. సో యాక్చువల్లీ మన క్రూడ్ ఆయిల్‌కి ఏ విధంగా చెప్పాను, సో అది కూడా నేచురల్ గ్యాస్ కూడా అదే స్ట్రాటజీని వర్తిస్తుందని చెప్తున్నాడు. విత్ నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్స్ అండ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ కాంట్రాక్టింగ్ అనమాట. సో జనరల్ ఇప్పుడేం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మనం డొమెస్టిక్ ప్రొడక్షన్ చేస్తున్నాం అనుకోండి. చేసినట్లయితే నువ్వు నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసిన అవసరం అయితే ఉండదు. సో మనం నేచురల్ గ్యాస్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుగలిగితే ఏదైతే డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇండియాలో ఉంటుందో అది డిక్లైనింగ్ అయిపోతే ఇంక రిడక్షన్ జరిగిపోతుందని చెప్తున్నాడు. ఇట్ ఫాలోడ్ దట్ ఇది ఫాలో అవుతుందంటే ద ఫెర్టిలైజర్ సెక్టర్ వుడ్ బి ఆల్సో కాంట్రాక్ట్. సో ఈ విధంగా చేయడం వల్ల అయితే ఏదైతే ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ అయితే ఉందో ఆ ప్రొడక్షన్ కూడా కాంట్రాక్ట్ డిక్లైనింగ్ అయిపోద్ది. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ మెయిన్ కావాల్సింది క్రూడ్ ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సో ఏదైతే డొమెస్టిక్ ప్రొడక్షన్ తక్కువైపోయింది అనుకో, సో ఫెర్టిలైజర్ సెక్టర్ ఆల్రెడీ కూడా ప్రొడక్షన్ కూడా కాంట్రాక్ట్ డిక్లైనింగ్ జరుగుతుంది అంటున్నాడు. ద గుడ్ న్యూస్ హౌఎవర్ అదేవిధంగా ద కాంట్రాక్షన్ ఆఫ్ ది 0.9% ఈ కాంట్రాక్షన్ అనేది ఎంత జరిగిందంటే మే 2026లో 0.9% జరిగిందంట. వాజ్ మచ్ లోవర్ దెన్ ఇట్ వాజ్ ఈవెన్ 2 months వెళ్ళాలన్నమాట. ఇది చాలా తక్కువ అంట. ఈవెన్ 2 months ముందుగా వచ్చినటువంటి మంత్స్‌తో పోలి చాలా తక్కువగానే
చాలా తక్కువ డిక్లైనింగ్ అయిందంట. ఇన్ ఎనీ కేసెస్‌లో చూసుకుంటే వాట్ ఇంపాక్ట్ ద సూపర్ ఎల్‌నినో విల్ బి హావ్ ఫెర్టిలైజర్స్ డిమాండ్ స్టిల్ అన్‌సర్టైన్ అనమాట. అయితే ఇప్పుడు ఎల్‌నినో ఉంది. లానినో అంటే మనం భారతదేశం మీదుగా వచ్చినటువంటి విండ్ ఫ్లోస్ అనమాట అవి. సో, అవి వర్షాన్ని తీసుకొస్తాయి. సో, దాని మీద ఇంపాక్ట్ అనేది ఉందనమాట. ఇప్పుడు ఫెర్టిలైజర్ డిమాండ్ దాని మీద డిమాండ్ అనేది ఇంకా అన్‌క్లియర్‌గానే ఉందనమాట. ఎక్కువ వచ్చినట్టు ఫర్ ఎగ్జాంపుల్ పంట మొత్తం నాశనం అయిపోతే ఇప్పుడు ఫెర్టిలైజర్స్ యూజ్ చేసే డిమాండ్ కూడా తగ్గిపోతుందనమాట. అది ఇంకా నాన్ క్లియర్‌గానే ఉందని చెప్తున్నాడు. అయితే ఇంకా కోర్ ప్రొడక్షన్ టు కాంట్రాక్టర్ బై ది మోస్ట్ నియర్లీ ద ఇయర్ అనమాట. ఇయర్‌లీ వచ్చేసరికి కోర్ ప్రొడక్షన్‌లో చాలా తక్కువైపోయింది అంటున్నాడు. యాస్ ద సమ్మర్ కంటిన్యూస్ టు హీట్ అప్. సమ్మర్ కంటిన్యూ హీట్ అప్ ఎలక్ట్రిసిటీ జనరేషన్స్ విల్ ఇంక్రీజ్‌లీ హావ్ డిపెండ్ ఆన్ ది వేరియబుల్ రెన్యూబుల్ సోర్సెస్ ఆర్ కాస్ట్‌లీ ఇంపోర్టెడ్ కోల్స్ అనమాట. జనరల్‌గా యాస్ ద సమ్మర్ కంటిన్యూ టు హీట్ అప్ జనరల్‌గా సమ్మర్‌లో ఏం జరుగుతే చాలా హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఆ టైంలో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతది. ఫర్ హీట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ ఆన్ చేస్తాం, కూలర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం, ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేస్తాం. ఆ టైంలో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది డొమెస్టికల్లీ. సో, మెయిన్‌లీ డిపెండ్ ఆన్ ది వేరియబుల్ రెన్యూవబుల్ సోర్సెస్ అండ్ కాస్ట్‌లీ ఇంపోర్టెడ్ కోల్స్ అనమాట. సో, మనం ఆ టైంలో ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేటప్పుడు మనం దేని మీద డిపెండ్ అవుతుంది ఎలక్ట్రిసిటీ అంటే రెన్యూవబుల్ సోర్సెస్, విండబుల్ సోర్సెస్ లేకపోతే వాటర్ రిసోర్సెస్ ద్వారా వచ్చిన టర్బైన్ సోర్సెస్ మెయిన్‌లీ ఇంపోర్ట్స్ అని కోల్ మీద డిపెండ్ అవుతది ఎలక్ట్రిసిటీ అనేది. అయితే నోటబ్లీ ద కోర్ సెక్టార్ ఆర్ నాట్ ద ఓన్లీ వన్ రివీలింగ్ ద ఎకానమీ ప్రాబ్లమ్ అంట. అయితే కోర్ సెక్టర్ ఏదైతే మెయిన్ సెక్టార్స్ ఉన్నాయో అది 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 ఓన్లీ ఆ ఒక్క సెక్టార్ మాత్రమే ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ పెయిన్‌ని, ఎకనామిక్ ట్రబుల్స్‌ని డిసైడ్ అయితే చేయదు. సో, దానికి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. ఈ ఆయిల్, నేచురల్ గ్యాస్, ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్, ఈ కోల్ ఇవి కూడా ఏమేమి కంప్లీట్‌గా ఎఫెక్ట్ అయితే చేయవు. ఇవైతే కొంత ఎఫెక్ట్ చేస్తాయని చెప్తున్నాడనమాట. సో, ద లేటెస్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్ రెవెన్యూ డేటా షోస్ దట్ డొమెస్టిక్ ఎకానమిక్ యాక్టివిటీ లుకింగ్ టు స్లోయింగ్ అనమాట. ద లేటెస్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్ ఏం చెప్తుందో జీఎస్టీ ఏం చెప్తుంది, దానికొచ్చే రెవెన్యూ బట్టి ఏం చెప్తుందంటే, డొమెస్టిక్ ఎకనామిక్ యాక్టివిటీ సిమ్స్ టు బి స్లో అనమాట. ఏదైతే మన డొమెస్టిక్‌గా చేసినటువంటి ఏదైతే యాక్టివిటీ ఉందో అది చాలా తక్కువంట. సో, డొమెస్టిక్ యాక్టివిటీ తక్కువవుతుంది. మనం ఇంపోర్ట్ చేసే యాక్టివిటీ ఎక్కువుంది మన ఇండియాలో. రెవెన్యూ ఫ్రమ్ ద డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ కాంట్రాక్టెడ్ 2.6% అయితే డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇండియాలో అంట 2.6% పడిపోయాయి అంటున్నాడు. ఇన్ ద మే 2026 ద గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుందంటే దిస్ బికాస్ ఆఫ్ ది వన్ టైమ్ విండ్‌ఫాల్ ట్రాన్స్‌ఫర్ ఇన్ దిస్ గవర్నమెంట్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ది వన్ టైమ్ విండ్‌ఫాల్ ఒకసారి పడిపోవడమే ట్రాన్స్‌ఫర్ రిసీవ్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. సో, మార్చ్ లాస్ట్ ఇయర్‌లో పోలిస్తే మేలో పడిపోవడం అనేది ఇది ఓన్లీ వన్ టైమ్ జరిగిందని చెప్తున్నాడన్నమాట. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ పడిపోవడం అనేది. ఈవెన్ అయినప్పటికీ ద యావరేజ్ గ్రోత్ ఆఫ్ ద డొమెస్టిక్ జీఎస్టీ రెవెన్యూ ఓవర్ ద లాస్ట్ 6 మంత్స్ వాస్ జస్ట్ 3.6% మాత్రం ఉందన్నమాట డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అనేది. ఇట్ ఈస్ లోవర్ దెన్ ది 2025-26తో పోలిస్తే చాలా తక్కువ అంటున్నాడు. ఇన్ ది ఇయర్ బిఫోర్‌తో పోలిస్తే కూడా 3.1% తక్కువే అంటున్నాడు డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అనేది. దిస్ ఈస్ నాట్ ఏ సప్లై ఇష్యూ. ఇది సప్లై ఇష్యూ అయితే కాదు. సిన్స్ ద మెర్కండైజ్ గుడ్ అంటే మెర్కండైజ్ అండ్ గూడ్స్ ఎక్స్‌పోర్ట్ చేయడం అంటే హిట్ ద రికార్డ్ హై ఇన్ ద 2026. జనరల్‌గా ఏం జరిగితే అయితే ఇవన్నీ జరిగినప్పటికీ 2026 మేలో మనం ఎక్కువ ఎక్స్‌పోర్ట్సే చేసామని చెప్తున్నాడు. గూడ్స్ ఎక్కువగానే చేసామని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ద డిమాండ్ ప్రాబ్లమ్ అనమాట. సో, వాళ్ళ యొక్క అది డిమాండ్ ప్రాబ్లమ్ కాబట్టి మనం ఎక్కువగానే ఎక్స్‌పోర్ట్ చేసాం. తగ్గట్టు యాస్ లో రియల్ వ్యాక్స్ గ్రోత్ మీట్స్ రైజింగ్ ద ఇన్‌ఫ్లేషన్స్ ఇన్ స్క్వీజ్ వాలెట్స్ అనమాట. సో, ఇన్‌ఫ్లేషన్స్ అనేవి ఎక్కువ పెరిగిపోవటం వల్ల ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ప్రజలైతే ఉంటారో వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి పవర్ కూడా తగ్గిపోద్దనంట ఇప్పుడు. సో, దాన్ని స్క్వీజ్ వాలెట్స్ అంటారు. స్క్వీజ్ వాలెట్స్ అంటే ఖర్చు పెట్టేటువంటి కెపాసిటీ పవర్ తగ్గిపోవటం ప్రజల నుంచి. దీస్ ఆర్ డిస్ట్రెసింగ్ సిగ్నల్స్ ఈవెన్ ద ఇండియా హస్ ఎంటర్డ్ ద డెఫిషియెంట్ మాన్సూన్. తక్కువైన డెఫిషియెంట్ మాన్సూన్ అంటే లో రెయిన్‌ఫాల్ పడినట్టు మాన్సూన్‌లో ఎంటర్ అయినప్పటికీ ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ సిగ్నల్స్ అని చెప్తున్నాడన్నమాట కంప్లీట్‌గా. అయితే ట్రేడ్ డీల్స్ ఆర్ నో సబ్‌స్టిట్యూట్ ఫర్ హార్డ్ హిట్టింగ్ రిఫార్మ్స్. అయితే ఏవైతే ట్రేడ్ డీల్స్ ఏవైతే మార్టిన్ డీల్స్ ఉన్నాయో దానికి ఎటువంటి రిప్లేస్‌మెంటే లేదు. ఫర్ హార్డ్ హిట్టింగ్ రిఫార్మ్స్ కొత్త రిఫార్మ్స్ తీసుకొనొస్తాము. అవి ఎటువంటి సబ్‌స్టిట్యూషన్ లేదు. మార్కెటింగ్ అనేది జరగాల్సిందే.
అది చెప్తున్నాడు ఫస్ట్ ఆర్టికల్ మొత్తం. సెకండ్ ఆర్టికల్ ఏమిచ్చాడు? డౌనింగ్. డౌనింగ్ అంటే డౌన్ అయిపోవటం. డౌనింగ్ స్ట్రీక్స్ అన్నాడు. సో, ఈ ఆర్టికల్ గురించి మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం చూడండి. ఒక్కొక్క దీని యొక్క మెయిన్ వొకాబులరీ వర్డ్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి మనం ఆర్టికల్‌లోకెళ్దాం. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నాడు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే వెరీ లార్జ్ ఎలక్షన్ విన్. ఘన విజయాన్ని ల్యాండ్ స్లైడ్ విక్టరీ చాలా పెద్ద అయినటువంటి విజయాన్ని హ్యూగ్ విక్టరీని ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటాం. బ్రిడ్జ్ ద ట్రస్ట్ డెఫిసిట్. రిడ్యూస్ ద ల్యాక్ ఆఫ్ ది ట్రస్ట్. ట్రస్ట్ డెఫిసిట్. ట్రస్ట్ డెఫిసిట్ అంటే ట్రస్ట్ అనేది డెఫిసిట్ అయిపోవడం. నమ్మకంలో లోటు తగ్గించడం అన్నమాట. తర్వాత మౌంటింగ్ అంటే పెరగటం. ఇంక్రీజ్ గ్రాడ్యువల్లీ. అంటే గ్రాడ్యువల్‌గా పెరగటం అన్నమాట. గ్రాడ్యువల్‌గా స్లోగా పెరగడం. ఒక్కసారి ఇలా పెరగకుండా సో, గ్రాడ్యువల్‌గా పెరగటాన్ని మౌంటింగ్ అంటాం అన్నమాట. ఓకే. డిస్‌కంటెంట్ అంటే డిస్‌సాటిస్‌ఫాక్షన్, అన్‌హ్యాపీనెస్, అసంతృప్తి. డిస్‌కంటెంట్ అంటే డిస్‌సాటిస్‌ఫాక్షన్, అసంతృప్తి. రివోల్ట్. రివోల్ట్ అంటే తిరగబడటం. సెంట్రిజం, మోడరేట్ పొలిటికల్ పొజిషన్. సెంట్రిస్ట్ అంటే మోడరేట్ పొలిటికల్ పొజిషన్స్, మధ్య మార్గ రాజకీయాలు. తర్వాత ఇంటర్లూడ్, ఏ షార్ట్ పీరియడ్ బిట్వీన్ ది ఈవెంట్స్. కొన్ని ఈవెంట్స్ మధ్యన ఉండే షార్ట్ పీరియడ్‌ని ఇంటర్లూడ్ అంటాం అన్నమాట. యాంటీ టోరీ వేవ్ అంటే పబ్లిక్ అపోజిషన్ అగైన్స్ట్. ల్యాప్సెస్ ఇన్ ద జడ్జ్‌మెంట్. పూర్ డెసిషన్ అన్నమాట. పూర్ డెసిషన్ ఆర్ మిస్టేక్స్. తీర్పులో తప్పులు ఉండటం. రాంగ్స్ అన్నమాట. తప్పులు. ల్యాప్సెస్ అంటే తప్పులు. యాంటీ టోరీ వేవ్ అంటే పబ్లిక్ అపోజిషన్ అగైన్స్ట్ ద కన్వర్జేటివ్ పార్టీ అన్నమాట. ఏదో కన్వర్జేటివ్ మాట్లాడిన పార్టీ ఉందనుకో దానికి పబ్లిక్ అనేది ఆపోజిట్‌గా ఉండటం అన్నమాట. యాంటీ టోరీ వేవ్ అన్నమాట. వచ్చినటువంటి ఏదో మాట్లాడిన పార్టీ ఉందనుకో దానికి పబ్లిక్ అనేది ఆపోజిట్‌గా ఉండటం అన్నమాట. తర్వాత వచ్చేసరికి టెక్ నార్ టెక్నో టెక్ నాక్రాటిక్ అంటే మేనేజ్డ్ బై ది ఎక్స్‌పర్ట్స్ అండ్ టెక్నికల్ సొల్యూషన్స్ అన్నమాట. నిపుణుల ఆధారిత మేనేజర్ బై అంటే ఎక్స్‌పర్ట్స్ అంటే ఎక్స్‌పర్ట్స్ అన్నమాట. ఎక్స్‌పర్ట్స్ మేనేజ్ చేయడాన్ని టెక్ నార్కోటిక్ అంటామన్నమాట. ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. టెక్నికల్ సొల్యూషన్స్ ఉంటారన్నమాట. వాళ్ళు నిపుణులు మేనేజ్ చేయడాన్ని టెక్ నార్కోటిక్ అంటాం అన్నమాట. తర్వాత అన్‌చరిస్మాటిక్ అంటే ఆకర్షణ లేకపోయినటువంటి. స్టాండ్ ఔట్, రెసిస్ట్, ఎండ్యూర్ తట్టుకోగలిగినటువంటి విత్‌స్టాండ్. సర్జింగ్ అంటే ర్యాపిడ్‌లీ ఇంక్రీజింగ్. ర్యాంప్డ్ అప్ అన్నా కూడా ర్యాపిడ్‌లీ ఇంక్రీజింగే. ర్యాంప్డ్ అప్. తర్వాత రివ రివిలేషన్స్ అంటే సర్ప్రైజ్ ఫ్యాక్ట్స్ మేడ్ నో అంటే బహిర్గతాలు. రివీల్ చేయడం అన్నమాట. ఫ్యాక్ట్స్‌ని రివీల్ చేయడం. ప్రెషర్ మౌంటెడ్ అంటే ప్రెషర్ అనేది గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉండటం అన్నమాట. ఇక్కడ ఒక్కొక్కటి రాస్తాను చూడండి. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే హ్యూగ్ విక్టరీ. ల్యాండ్ స్లైడ్ విక్టరీ. విక్టరీ. ట్రస్ట్ డెఫిషియట్ అంటే ట్రస్ట్‌లో లోపాలు కలగడం, నమ్మకంలో లోపాలు కనుగొనటం. తర్వాత వచ్చేసరికి మౌంటింగ్ అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్. డిస్‌కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షను. డిస్‌కంటెంట్ అంటే కంటెంట్ లేకపోవడం కాదు. డిస్‌కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్ లేకపోవడం. డిస్‌కంటెంట్. అన్‌సాటిస్ఫాక్షను, అన్‌హ్యాపీనెస్, డిస్సాటిస్ఫాక్షన్, డిస్‌కంటెంట్. తర్వాత రివోల్ట్ అంటే తిరుగుబాటు. సెంట్రిజం మోడరేట్ పొలిటికల్ పొజిషన్స్ మధ్య మార్గ రాజకీయాలు. మోడరేట్ లెవెల్‌లో పొలిటికల్ పొజిషన్స్‌ని సెంట్రిస్ట్ అంటాం అన్నమాట. సెంట్రిస్ట్, సెంట్రిజం లేదా. తర్వాత ఇంటర్లూడ్ అంటే 2 ఈవెంట్స్ మధ్యన జరిగినటువంటి షార్ట్ పీరియడ్ బిట్వీన్ ద 2 ఈవెంట్స్ ఇంటర్లూడ్. మధ్యన ఉన్నటువంటి ఇంటర్. సో, ది యాంటీ టోరీ వేవ్. వాట్ ఈస్ ద మెయిన్ యాంటీ టోరీ వేవ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాంటీ టోరీ ఎవరైతే కన్జర్వేటివ్ పార్టీ ఉంటదో వాళ్ళకి పబ్లిక్ అనేది ఎగైనెస్ట్‌గా ఉండటం అన్నమాట. తర్వాత ల్యాబ్స్ అంటే లోపాలు. ల్యాబ్స్ ఇన్ జడ్జ్‌మెంట్ అన్నాడు. ల్యాబ్స్ ఇన్ జడ్జ్‌మెంట్.
లోపాలు. తర్వాతొచ్చేసరికి టెక్నోక్రాటిక్. టెక్నోక్రాటిక్ అంటే ఎక్స్‌పర్ట్స్ అని మేనేజ్ చేయడాన్ని టెక్నోక్రాటిక్ అంటామనమాట. తర్వాతొచ్చేసరికి అన్‌చెరిస్మాటిక్. తర్వాతొచ్చేసరికి విత్ స్టాండ్ అంటే రెసిస్ట్ అంటే ఎండ్యూరు, సహనము, తట్టుకోవటం. సడ్డింగ్ రేజెస్, సడ్జ్, నన్న, ర్యాంప్డ్ అప్ అన్న, సడెన్ ఇంక్రీజ్. రివీల్ చేయడం అంటే ఫ్యాక్ట్స్‌ని రివీల్ చేయడం, బయటకి చెప్పడం. మౌంటెడ్ అంటే ప్రెషర్ అనేది గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అవ్వటం. వీటికొక్కటి కూడా నేను రాస్తాను చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ ఒక్కొక్కరు కూడా నోట్ చేసుకోండి వీటిని. ల్యాండ్‌స్లైడ్ విక్టరీ అంటే హ్యూగ్ విక్టరీ లేదా హ్యూగ్ సక్సెస్. మౌంటింగ్ అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్. డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్. లేదా అన్‌హ్యాపీనెస్. తర్వాత రివోల్ట్. వాట్ ఈస్ ద రివోల్ట్ అంటే తిరుగుబాటు. సెంట్రిస్ట్ అంటే మధ్య తరగా మోడరేట్ పాలిటిక్స్ అన్నమాట. మోడరేట్. ఇంటర్లూడ్ అన్నమాట. ద షార్ట్ పీరియడ్ బిట్వీన్ ద 2 ఈవెంట్స్ అన్నమాట. ద షార్ట్ పీరియడ్ అంటే 2 ఈవెంట్స్ మధ్య షార్ట్ పీరియడ్ కలిగి ఉండటం అన్నమాట. ఓకే. యాంటీ టోరీ వేవ్ అన్నాడన్నమాట. అంటే తిరుగుబాటు అన్నమాట. సారీ, ఎగైనెస్ట్ పబ్లిక్ ఎగైనెస్ట్ ద కన్సర్వేటివ్ పార్టీ. పబ్లిక్ ఎగైనెస్ట్ ద కన్సర్వేటివ్ పార్టీ. ల్యాప్సెస్ అంటే లోపాలు. జడ్జిమెంట్‌లో లోపాలు. ల్యాప్స్. జడ్జ్‌మెంట్‌లో లోపాలు. లేకపోతే తీర్పులో లోపాలు. టెక్నోక్రటిక్. టెక్నాలజీని హ్యాండిల్ చేసేవారు నిపుణులు. నిపుణులు మాత్రం హ్యాండిల్ చేస్తారు. ఎక్స్‌పర్ట్స్. మేనేజ్డ్ బై ఎక్స్‌పర్ట్స్ అన్నమాట. తర్వాత అన్‌చెరిస్మాటిక్ అంటే ఆకర్షణీయమైనటువంటి. ఆకర్షణీయ లోపం అన్నమాట. విత్ స్టాండ్, ఎండ్యూర్, రెసిస్ట్, తట్టుకోగలగటం. సర్జ్ అండ్ ర్యాంప్డ్ అప్ అన్న కూడా సడన్ ఇంక్రీజ్. ఫేట్ వాస్ సీల్డ్. ఫేట్ అంటే భవిష్యత్తు నిర్ణయించడం. ఫేట్ వాస్ సీల్డ్. అవుట్‌కమ్ బికమ్ సర్టైన్. ఫేట్ వాస్ సీల్డ్. మోడెస్ట్ ఇంప్రూవ్‌మెంట్స్ అంటే స్మాల్ ఇంప్రూవ్‌మెంట్స్. స్మాల్ ఇంప్రూవ్‌మెంట్స్‌ని మోడెస్ట్ ఇంప్రూవ్‌మెంట్స్ అంటాం. చిన్న ఇంప్రూవ్‌మెంట్స్. ఫేట్ ఆల్రెడీ డిసైడ్ చేయబడింది. ఇండికేటర్ మెజర్స్, యాక్షన్స్, పెర్ఫార్మన్స్, ఇన్‌ఫ్లుయెన్స్ తెలిసిందే. స్ట్రెంగ్త్స్ అంతా బలపరచడం. ఇంక్రిమెంటల్ గెయిన్స్, గ్రాడ్యువల్ ఇంప్రూవ్‌మెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంక్రిమెంటల్ గెయిన్స్ అంటే గ్రాడ్యువల్ గెయినింగ్ అవ్వడం. ఇన్సఫిషియంట్, నాట్ ఏమో సరిపోదు. ఎలక్టరేటన్స్, వాటర్స్, కమాండింగ్ మ్యాండేట్. మ్యాండేట్ అంటే తప్పనిసరి. వెరీ స్ట్రాంగ్ పబ్లిక్ సపోర్ట్. కమాండింగ్ మ్యాండేట్ అంటే చాలా సపోర్ట్‌ని, వెరీ స్ట్రాంగ్ పబ్లిక్ సపోర్ట్‌ని కమాండింగ్ మ్యాండేట్ అంటాం అన్నమాట. తర్వాత వచ్చేసరికి ఎకనామిక్ యాంగ్జైటీస్.
అంటే ఎకనామికల్ వర్రీస్ అబౌట్ ది ఎకానమీ ఆర్థికపరమైనటువంటి వర్రీస్ అన్నమాట. చాలా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంగ్జైటీ? యాంగ్జైటీ అంటే వర్రీ అవ్వటం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే. యాంప్లిఫై, మేక్ స్ట్రాంగర్, లౌడర్ పెంచడం. యాంప్లిఫై చేయడం అంటే మేక్ స్ట్రాంగర్ చేయడం. యాంప్లిఫైయర్ అంటే ఇంక్రీజ్ చేయడం, స్ట్రాంగర్ చేయడం. ఫ్రాక్షన్స్ డిఫికల్ట్ టు కంట్రోల్, డివైడ్ విభేదాలతో కూడిన విభేదాలను ఫ్రాక్షన్స్ అంటాం. ఫ్రాక్షియస్. కాన్సెన్సస్ అంటే జనరల్ అగ్రీమెంట్. ఫ్రింజ్ ఫోర్స్ అంటే స్మాల్ అంటే లేదా ఎక్స్‌ట్రీమ్ పొలిటికల్ గ్రూపు. అంచున ఉన్న రాజకీయ శక్తి ఫ్రింజ్. అంటే ఎక్స్‌ట్రీమ్ పొలిటికల్ గ్రూప్ అని చాలా హై లెవెల్ ఆఫ్ పొలిటికల్ గ్రూప్ అన్నమాట. హై లెవెల్‌కెళ్ళిపోయింది ఫ్రింజ్ ఫోర్స్. ఎమర్జింగ్ అంటే డెవలపింగ్, బికమింగ్ ఇంపార్టెంట్, డెవలప్‌మెంట్. తర్వాత ఆన్స్లాట్ అంటే స్ట్రాంగ్ అటాక్. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఆన్స్లాట్ అంటే తీవ్రమైనటువంటి దాడి. ఆన్స్లాట్. తర్వాత ఎంట్రెన్చ్డ్ అంటే ఫిర్మ్‌లీ ఎస్టాబ్లిష్డ్. బలంగా స్థిరపడటం అన్నమాట. బలంగా నాటుకుపోవటం. ఆన్స్లాట్ అంటే తీవ్రమైనటువంటి దాడి. స్ట్రాంగ్ అటాక్. కొంచెం ఇంపార్టెంట్ ఫ్రింజ్, కాన్సెన్స్ అగ్రీమెంట్, ఫ్రాక్చర్స్ అంటే డిఫికల్టీ టు కంట్రోల్. ఫ్రాక్చర్స్ అంటే కంట్రోల్ చేయలేం అన్నమాట. యాంప్లిఫై అంటే మేకింగ్ స్ట్రాంగర్ అవ్వటం. ఫేట్ వాస్ సీల్డ్ అన్నమాట. ఫేట్ వాస్ సీల్డ్ అంటే భవిష్యత్తు ఆల్రెడీ నిర్ణయింపబడింది అని. ఫేట్ వాస్ సీల్డ్. తర్వాత మోడెస్ట్ ఇంప్రూవ్‌మెంట్స్ అన్నమాట. స్మాల్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్స్, ఇండికేటర్స్, మెజర్స్, ఇన్‌ఫ్లేషన్స్, స్ట్రెంథెన్డ్, ఇంక్రిమెంటల్ గెయిన్. ఇంక్రిమెంటల్. ఇంక్రిమెంటల్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్‌మెంట్ అని. కమాండింగ్ వెరీ స్ట్రాంగ్ పబ్లిక్ సపోర్ట్‌ని కమాండింగ్ మ్యాండేట్ అంటే వెరీ స్ట్రాంగ్ పబ్లిక్ సపోర్ట్ అని. ఎకనామిక్ యాంగ్జైటీ. ఎకనామిక్ యాంగ్జైటీ. తర్వాత వచ్చేసి యాంప్లిఫయింగ్. ఫ్రాక్చర్స్. వాట్ ఈస్ యాంప్లిఫయింగ్? మేకింగ్ స్ట్రాంగర్. ఫ్రాక్చర్స్ అంటే డిఫికల్ట్ టు కంట్రోల్ చేయలేం. కాన్సెన్స్ అంటే అగ్రీమెంట్. ఫ్రింజ్ ఫోర్స్ అంటే ఎక్స్‌ట్రీమ్ పొలిటికల్ గ్రూప్ అని. ఫ్రింజ్ ఫోర్స్ హై లెవెల్ ఆఫ్ పొలిటికల్ గ్రూప్ అన్నమాట ఇది. ఆన్స్లాట్ అంటే స్ట్రాంగ్ అటాక్ చేయడం. ఆన్స్లాట్ చాలా చాలా ఇంపార్టెంట్. తీవ్రమైనటువంటి దాడి. ఆన్స్లాట్. ఎంట్రెంచ్డ్. ఎంట్రెంచ్డ్. ఎంట్రెంచ్డ్ అంటే స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ చేయడం అన్నమాట. ఓకే. ఫేట్ వాస్ సీల్డ్. ఫేట్ వాస్ సీల్డ్ అంటే ఫ్యూచర్ ఆల్రెడీ డిసైడెడ్ అని. ఫ్యూచర్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. ఇంక్రిమెంటల్ అంటే గ్రాడ్యువల్ గెయినింగ్ అన్నమాట. గ్రాడ్యువల్ గెయిన్ అవ్వటం. కమాండింగ్ మ్యాండేట్ అంటే గెయినింగ్ పబ్లిక్ సపోర్ట్. కమాండింగ్ మ్యాండేట్ అంటే గెయినింగ్ పబ్లిక్ సపోర్ట్. ఎకనామిక్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఆర్థిక పరమైనటు వర్రీ అన్నమాట. యాంగ్జైటీ అంటే వర్రీ. సో, వర్రీ అబౌట్ ఎకనామిక్. ఎకనామిక్ అంటే ఆర్థికపరమైనటువంటి వర్రీ అవ్వటం. యాంప్లిఫయింగ్ అంటే మేక్ స్ట్రాంగర్ అన్నమాట. తర్వాత ఫ్రాక్చర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రాక్చర్స్? యూ నో టు షుడ్
నో టు ఫ్రాక్చియస్. ఫ్రాక్చియస్ అంటే అనేబుల్ టు కంట్రోల్. కంట్రోల్ చేయలేం. ఫ్రింజ్ ఫోర్స్ అంటాడు. ఫ్రింజ్ ఫోర్స్ అంటే హై లెవెల్ ఆఫ్ పొలిటికల్ గ్రూప్ అనమాట. పొలిటికల్ ఆన్స్లాట్. ఆన్స్లాట్ అంటే తీవ్రమైన దాడి. లేదా స్ట్రాంగ్ అటాక్. ఎంట్రెంచ్డ్ అంట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంట్రెంచ్డ్? యూ షుడ్ నో టు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంట్రెంచ్డ్. అంటే ఫిర్మ్లీ, స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్ అని. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ప్రోగ్రెసివ్ డెవలపింగ్ ఎజెండా అనమాట. రిఫార్మ్స్ ఓరియెంటెడ్ పాలసీ ప్లాన్, కోర్ వాల్యూస్ అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. కోర్ అంటే ఫండమెంటల్ వాల్యూస్ అంటే ప్రిన్సిపల్స్. వాట్ ఈస్ ద ఓకే ప్రోగ్రెసివ్ ఎజెండా అంటే రిఫార్మ్ ఓరియెంటెడ్ పాలసీ ప్లాన్, ప్రగతిశీల కార్యాచరణ అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఓకే సారీ, ప్రోగ్రెసివ్ ఎజెండా. ప్రగతిశీల అంటే ప్రగతిశీల మీన్స్ వాట్ ఇస్ ద మీన్? డెవలపింగ్ ఆఫ్ ద ఎజెండా, డెవలప్ చేయడం అంటే రిఫార్మ్స్ డెవలప్ చేయడం, రిఫార్మ్స్ ని స్ట్రాంగ్ గా తీసుకురావటం. ఆ విధంగా కోర్ వాల్యూస్ అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, కోర్ వాల్యూస్ అంటాడు. తర్వాత సోషల్ బేస్, మెయిన్ సపోర్ట్ గ్రూప్ ఇన్ ద సొసైటీ అంటే మెయిన్స్ ఏదైతే సపోర్ట్ గ్రూప్ ఉందో సొసైటీ, దాన్ని మెయిన్ సపోర్ట్ గ్రూప్ ఇన్ ద సొసైటీ సోషల్ బేస్ అంటాం. తర్వాత కాన్స్టిట్యుయెన్సీస్ అంటే గ్రూప్ ఆఫ్ ది వాటర్ సపోర్టర్స్, ఒక ఓటర్ల వర్గాలు అనమాట. కాన్స్టిట్యున్సీ అంటాం చూసావా? అంటే ఈ ఈ ఈ రాజకీయమైన వర్గం, ఈ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ. సోషల్ బేస్, మెయిన్ సపోర్ట్ గ్రూప్ ఇన్ ద సొసైటీ. సోషల్ బేస్ అంటే మెయిన్ సపోర్ట్ సొసైటీలో ఉన్నటువంటి సపోర్ట్ చేసేటువంటి మెయిన్ గ్రూప్ అనమాట. ఇక్కడ రాస్తాను చూడండి అది కూడా. ప్రోగ్రెసివ్ అని తెలిసిందే. కోర్ వాల్యూస్ అంటాడు. కోర్ వాల్యూస్ అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అని. తర్వాత సోషల్ బేస్ అంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోషల్ బేస్? సోషల్ బేస్ అంటే స్ట్రాంగ్ పబ్లిక్ సపోర్ట్ అనమాట. మెయిన్ గ్రూప్ సొసైటీలో సపోర్ట్ చేసేటువంటి మెయిన్ గ్రూప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోర్ వాల్యూస్? కోర్ వాల్యూస్ అంటే కోర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. సోషల్ వాల్యూ. వాట్ ఈస్ ద సోషల్ బేస్ అంటే స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసేటువంటి గ్రూప్ ఇన్ ద సొసైటీ. స్ట్రాంగ్ సపోర్ట్ గ్రూప్ ఇన్ సొసైటీ. సో మనం ఆర్టికల్ సెకండ్ చదువుదాం. డౌనింగ్ అంటే డౌన్ అయిపోవడం. స్ట్రీక్ అంటే తెలిసిందే. స్ట్రీక్ అంటే గ్రోత్ అవ్వకుండా స్టాప్ చేయాలి. రిస్ట్రిక్ట్ ద గ్రోత్ అనమాట. అంటే స్ట్రీక్ అనమాట. డౌనింగ్ ద స్ట్రీక్ అనమాట. ఏదో గ్రోత్ అవ్వకుండా ఆపుతామో దాన్ని డౌన్ చేయడం. తక్కువ చేయడం అంటే అంటే డెవలప్ అయినట్టు చేయటం. గ్రోత్ అయినట్టు చేయటం అనమాట. గ్రోత్ అయ్యేటట్లు చేయటాన్ని. సో ఇది ఒక ఇడియోమేటిక్ ఎక్స్‌ప్రెషన్‌లో ఇచ్చాడు. టైటిల్ అనేది. ఓకే. లేబర్ నీడ్స్ ఏ ప్రోగ్రెసివ్ మేక్ ఓవర్ టు సర్వైవ్ దేర్ ఫార్ రైట్ ఆన్స్లాట్ అనమాట. లేబర్స్ ఎవరైతే ఉన్నారో దానికి ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా ప్రోగ్రెస్ డెవలప్‌మెంట్ అనేది అవసరం అంటాడు. దేని మీద? మేక్ ఓవర్ టు సర్వైవ్ ద ఫార్ రైట్, దూరం రాకపోయేటటువంటి చాలా దూరంలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఆహ్, స్ట్రాంగ్ అటాక్స్ నుంచి వాళ్ళు
పుంజుకోవటానికి వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వటం అన్నమాట. సో, డిఫరెంట్ వేలో చెప్తున్నాడు ఈడు. సో, క్లియర్‌గా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దీని గురించి ఏమంటాడంటే, ఎవరైతే లేబర్స్ ఉన్నారో వాళ్ళు చాలా గాని డెవలప్ అవ్వాలంట. ఏవైతే అటాక్స్ అయితే ఉంటాయో, దూరం ఉన్నటువంటి స్ట్రాంగ్ అటాక్స్ అయితే ఏవైతే ఉంటాయో, వాటి నుంచి వాళ్ళు తట్టుకునే కలిగేటువంటి కెపాసిటీ వాళ్ళు డెవలప్ అవ్వాలని చెప్తున్నాడన్నమాట. తర్వాత కీర్ స్టామర్ ఎంటర్డ్ ద డౌనింగ్ స్ట్రీట్ ఇన్ ద జులై 2024 విత్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నమాట. కీర్ స్ట్రామర్ అనేటువంటి వ్యక్తి అంటే ఎంటర్ అయ్యాడంట. డౌనింగ్ స్ట్రీట్ తక్కువ కండిషన్‌లో ఉన్నటువంటి స్ట్రీట్‌లోకి ఎంటర్ అయ్యాడంటే ఎప్పుడు జులై 2024 విత్ హ్యూగ్ విక్టరీ. ల్యాండ్ స్లైడ్ అంటే హ్యూగ్ విక్టరీ. అండ్ నెక్స్ట్ ఎంటర్డ్ మార్కెట్ బై ది బ్రెక్సిట్ అండ్ కన్ఫ్యూజ్ దట్ ఫాలోడ్ అన్నమాట. అండ్ మార్కెట్‌ని ఎండ్ చేసాడు బై ది బ్రెక్సిట్ ద్వారా అండ్ అండ్ దాని ద్వారా ఏంటంటే కన్‌ఫ్యూజనే ముందుకొస్తూ జరగడం స్టార్ట్ అయిందంటున్నాడు. ఈ ప్రామిస్డ్ టు బిల్డ్ ద గవర్నమెంట్ ఫర్ ఆల్. ఇతనంటే ప్రామిస్ చేసాడంటే అందరికి గవర్నమెంట్‌ని ఫార్మ్ చేస్తానని. అండ్ ద బ్రిడ్జ్ ద వైడింగ్ ట్రస్ట్ డెఫిసిట్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ద పొలిటికల్ ఎలైట్. పొలిటికల్ ఎలైట్‌కి అండ్ పొలిటికల్ రిచ్‌నెస్‌కి ఏ విధంగా పబ్లిక్ మధ్య ఉన్నటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో, అది చాలా డెఫిషియంట్ అనేది చేసాడంట. ఈ లీడర్ అనేటోడు. లెస్ థాన్ 2 ఇయర్స్ ఇన్ ఆహ్, లెస్ థాన్ 2 ఇయర్స్ 2 ఇయర్ లెస్ థాన్ 2 ఇయర్స్ లేటర్ 2 ఇయర్స్ లేటర్ కంటే తక్కువ కంటే ద ఫార్మర్ లాయర్ హూ టుక్ ప్రైడ్ ఇన్ టేకింగ్ ద లేబర్ బ్యాక్ టు ద పొలిటికల్ సెంటర్ ఆఫ్టర్ ద బ్రీఫింగ్ ద వింగ్ ఇంటర్లూడ్ ఆఫ్ జర్మనీ కార్బియన్. ఫార్మర్ లా అయితే ఎవరైతే ఉన్నారో హి టుక్ ద ప్రైడ్ అన్న చాలా గర్వంగా తీసుకొచ్చాడంటే లేబర్స్‌ని తీసుకొచ్చాడంటే పొలిటికల్ సెంటర్‌లోకి తీసుకొచ్చాడంట. దేని తర్వాత తీసుకొచ్చాడంటే ఆఫ్టర్ బ్రీఫ్ లెఫ్ట్ వింగ్ ఇంటర్లూడ్ ఆఫ్ జర్మనీ సైబన్ హాస్ రిజైన్డ్ in the middle of the gradual developing of the public discontent, dissatisfaction డెవలప్ అయినటువంటి మధ్య ఈవెంట్‌లో లేబర్స్‌ని తీసుకొచ్చాడంట. ఆ లాయర్ అంట. అండ్ గ్రోయింగ్ ద రివోల్ట్ తిరుగుబాటు అనేది జరగడం జరిగింది. వితిన్ ద లేబర్ పార్టీలో తిరుగుబాటు అనేది రావడం జరిగింది. మిస్టర్ స్టామ్నర్ రోడ్ యాన్ యాంటీ టోరీ వేవ్. సో బట్ సూన్ ఫౌండెడ్ ద పబ్లిక్ టర్నింగ్ అగైన్స్ట్ హిమ్ ఓవర్ ద ల్యాప్సెస్ ఇన్ జడ్జ్‌మెంట్ అన్నమాట. సో ఈ విధంగా ఏం జరిగిందంటే మిస్టర్ స్టామ్నర్ రోడ్ అనే యాంటీ టోరీ వేవ్ బిల్డ్ చేసాడన్నమాట త్వరలోనే. దేని ద్వారా పబ్లిక్ టర్నింగ్ ఎగైన్స్ట్ సో యాంటీ టోరీ వేవ్ అంటే పబ్లిక్ ఎగైన్స్ట్ ద కన్జర్వేటివ్ పార్టీ అన్నమాట. ఇతనికి ఎగైన్స్ట్‌గా రావడం అనేది జరిగిందన్నమాట. పబ్లిక్ అందరూ కూడా. సో దీనికి సూన్ ఫౌండ్ ద పబ్లిక్ టర్నింగ్ అగైన్స్ట్ హిమ్ ఓవర్ హిస్ ల్యాప్సెస్ ఇన్ జడ్జ్‌మెంట్. ఏదో తప్పు లోపాలు ఉన్నటువంటి జడ్జిస్మెంట్ అనేది ఇందులో అతని లోపాలు ఉండటం వల్ల, లోపల జడ్జిస్మెంట్ అతను ఇవ్వటం వల్ల ఏదైతే పబ్లిక్ అయితే ఉందో అతనికి ఎగైనెస్ట్‌గా వచ్చిందంట. అయితే అదే విధంగా స్లో ఎకనామిక్ ప్రోగ్రెస్ అదే విధంగా ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఎకనామీ ఏదైతే ఉందో చాలా తక్కువగానే ప్రోగ్రెస్ డెవలప్ అయిందో జరుగుతుంది. ఈ సిస్టమాటిక్ అది చాలా ఆకర్షణీయంతమంతగా అయితే తెలియడు. అయితే టెక్నాటిక్ సెంట్రలిజం ఫెయిల్డ్ టు స్టాండ్ ద ర్యాపిడ్ చేంజెస్ షేపింగ్ ద బ్రిటిష్ పాలిటిక్స్ అన్నమాట. ఎవరైతే టెక్నోక్రాటిక్ ఎవరైతే ఉంటారో టెక్నోక్రాటిక్ అంటే ఎవరైతే మేనేజ్ చేసేటువంటి ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే వాళ్ళు చాలా ఫెయిల్ అంటాడు. ర్యాపిడ్ చేంజెస్ స్టాపింగ్ బ్రిటిష్ పాలిటిక్స్‌లో చాలా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారని చెప్తున్నాడు. అట్ ద టైమ్ వేర్ ద ఫార్ రైట్ పార్టీస్ ఆర్ సడెన్‌గా డెవలప్ అయ్యాయంట. కంటిన్యూషనల్ యూరప్ ఆ టైంలో ఏం జరిగిందంటే కొన్ని పార్టీస్ అనేవి చాలా చాలా డెవలప్ అయ్యాయని చెప్తున్నాడు. ద టైడ్ బిగన్ టు టర్న్ ఆఫ్టర్ రివెలేషన్స్ దట్ పీటర్ మెన్స్టర్ మిస్టర్ స్టామ్నర్ చాయిస్ యాస్ బ్రిటన్ అంబాసిడర్ టు న్యూ వాషింగ్టన్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగిందంట. లింక్ టు ద లేట్ కన్విక్ట్ తప్పు చేసినటువంటి పేడల్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ప్రెజర్ అనేది చాలా పెరగడం జరిగింది అతని మీద. అంటే లేబర్ కాస్ట్ లోకల్ ఎలక్షన్స్ ఆర్ ఇంగ్లాండ్ అండ్ పోల్స్ అండ్ వేల్స్ అండ్ స్కాట్లాండ్ మధ్య ఎలక్షన్స్ అనేది జరగడం అనేది అయిందంటున్నాడు. వెన్ ద ఎడాన్లీ బ్రహ్మన్ లేబర్ కింగ్ ఇన్ ద నార్త్ ఓన్ ద మేకర్ఫీల్డ్ బై ఎలక్షన్స్ అండ్ టర్న్ టు వేస్ట్మర్ అండ్ మిస్టర్ స్టామన్ ఫేట్ వాజ్ సీల్డ్. ఆల్రెడీ
ఈ రిజైన్డ్ ఆన్ 2022. జనరల్‌గా ఆల్రెడీ మిస్టర్ స్టామర్ విజిలర్ ఆల్రెడీ వాళ్ళ భవిష్యత్తు అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందంట. ఎవరైతే ఒక పర్సన్ అయితే ఉన్నారో వాళ్ళు కరెక్ట్‌గా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. సో, అతను రిజైన్ చేశాడంట. 2020 జూన్ 2022లో. అంటే అది మిస్టర్ స్టామ్నర్ సారీ ఎవరు రిజైన్ చేశారని చెప్తున్నాడు. యాండీ బ్రూహ్మన్ అంట. యాండీ బ్రూన్ సారీ బ్రూహ్మాన్. So under the Mr. Stamler, UK saw the modest improvement of the key economic indicators అన్నమాట. సో అండర్ ద మిస్టర్ స్టామ్నర్ యూకే అండర్ ద ఏం జరుగుతుందంటే చాలా తక్కువైనటువంటి ఇంప్రూవ్మెంట్ జరిగిందంట. సో ఎకనామిక్ ఇండికేటర్స్ ఇండికేటర్స్ అవే చెప్తున్నాయి. ఇట్స్ ఎకానమీలీ బిగిన్ ద గ్రోయింగ్ ద ఫాస్టర్ దెన్ ద దోస్ 7 పయోనీర్స్ అనమాట. అయితే చాలా ఎకనామికల్‌గా చాలా ఫాస్ట్‌గానే గ్రో అవుతున్నారంటే ఎవరైతే జీ7 సమ్మిట్ మొన్న జరిగిన జీ7 సమ్మిట్‌లో ఉన్నటువంటి కంట్రీస్ కంటే. వైల్ ది ఇన్‌ఫ్లేషన్స్ రిమైన్డ్ బ్రాడ్‌లీ అండర్ కంట్రోల్‌లో అయినప్పటికీ కాన్‌ఫ్లిక్ట్స్ ఇన్ యూరప్ అండ్ ఏషియా. అయితే ఏవైతే వస్తువుల ధరలైతే ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ అవ్వటం అనేది కంట్రోల్‌లోనే ఉంది. అయినప్పటికీ కూడా గొడవలనేవి, ప్రాబ్లమ్స్ అనేవి యూరప్ అండ్ ఏషియాలో ఇంకా తిరుగుతూనే ఉన్నాయని చెప్తున్నాడు. అయితే న్యూ లాస్ స్ట్రెంత్ అనేది వర్కర్స్ రైట్స్ అనమాట. అయితే కొత్త లాస్ అనేవి తీసుకురావడం వల్ల వర్కర్స్ యొక్క రైట్స్ అనేవి చాలా బలపరిచాయని చెప్తున్నాడు. అయితే స్టాట్యూటరీ మినిమం వేక్స్ వాస్ రైజ్డ్. మినిమం వేక్స్ అనేది రైజ్ అని చెప్తున్నాడు. అయినప్పటికీ దిస్ ఈజ్ అండ్ క్రిమినల్ గెయిన్స్ ఆర్ ఇన్‌సఫిషియెంట్ టు సాటిస్ఫై ద ఎలక్టరల్ రైట్స్ అనమాట. ఎవరైతే ఓట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అన్‌సాటిస్ఫాక్షన్ గానే ఇంకా ఉందని చెప్తున్నాడు. ఎవరైతే ఆ రిఫార్మ్స్ తీసుకురావడం స్ట్రెంథెన్ చేయడం లేబర్‌ని. Even the labor commandment, Mr. Stamper proved legally ineffective in addressing economic anxieties of the working class communities that to deal with the his majority-ని కన్వే చేసిందని చెప్తున్నాడు. ద కల్చరల్ గ్రీవెన్సెస్ రిఫార్మ్స్ వీకెండ్ హ్యాస్ బీన్ యాంప్లిఫయింగ్. అదేవిధంగా అయితే అతను యొక్క చేసినట్టు రిఫార్మ్స్ అయితే చాలా చాలా బలపడ్డాయి. చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. లేబర్ ఎంపీస్ స్టార్టెడ్ టర్నింగ్ ఎగైనెస్ట్ హిమ్. అయితే లేబర్ ఎంపీస్ ఎవరైతే ఉంటారో అతనికి ఎగైనెస్ట్ గానే ఎళ్లారంట అందరూ కూడా. మేకింగ్ ద డిఫికల్ట్ హిమ్ టు కంటిన్యూ టు ఆఫీస్ అనమాట. సో ఎవరైతే ఉన్నారో మిస్టర్ స్టామ్నర్ ఎవరైతే ఉన్నారో అతను ఆఫీస్‌లో కంటిన్యూ అవ్వడానికి చాలా చాలా ప్రాబ్లమాటిక్‌గానే అయిందంటున్నారు. ఎందువల్ల? ఎందుకంటే లేబర్ యొక్క ఎంపీస్ అనేది అతనికి ఎగైనెస్ట్‌గా వెళ్ళటం వల్ల. అయితే మిస్టర్ ఎంపీ బ్రూహ్మన్ హూ బిలాంగ్స్ టు ద సాఫ్ట్ లెఫ్ట్ క్యాంప్ ఆఫ్ ది లేబర్ అనమాట. అయితే ఎవరైతే మిస్టర్ బ్రున్‌హమ్ ఎవరైతే ఉన్నారో, హి బిలాంగ్స్ టు ది సాఫ్ట్ లెఫ్ట్ క్యాంప్ ఆఫ్ ది లేబర్. ఏదైతే క్యాంప్ ఆఫ్ ది లేబర్ ఉంటో అతను చాలా సాఫ్ట్‌గానే లెఫ్ట్ అయిపోయాడు అంటున్నాడు. ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు బి ఎలక్టెడ్ యాస్ ద పార్టీ న్యూ లీడర్ అనమాట. సో, ఈ విధంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. మనం న్యూ పార్టీ లీడర్స్ ఎన్నుకుంటున్నామని అని చెప్తున్నాడు. ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ ద మూవ్‌మెంట్ వెన్ ద ఓల్డ్ బయోపాలిక్ అగ్రీమెంట్ ఆఫ్ ది బ్రిటిష్ పాలిటిక్స్ ఇన్ బ్రేకింగ్ డౌన్ అనమాట. సో, ఈ విధంగా ఏం జరుగుతుందంటే అగ్రీమెంట్ ఏ విధంగా జరుగుతుందంటే ఏవైతే బ్రిటిష్ పాలిటిక్స్ ఏవైతే చాలా బ్రేక్ అయిపోతూ వస్తాయని చెప్తాడు. అయితే రిఫార్మ్స్ ఈజ్ నో లాంగర్ ఫ్రింజ్ స్ట్రాంగ్ అయినటువంటి పొలిటికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో విత్ ద కన్జర్వేటివ్ బ్రిటికన్ ట్రెడిషన్స్ వెహికల్స్ ఆఫ్ ది రైట్స్ కలిగి ఉన్నారు. డీప్ డిక్లైన్ ఏవైతే రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క కన్జర్వేటివ్స్ ఉన్నాయో చాలా డీప్‌గా తగ్గిపోతూ వస్తున్నాయంట. రిఫార్మ్స్ ఎమర్జింగ్ యాస్ ద సెకండ్ పోల్. ఏవైతే కొత్త కొత్తటువంటి చట్టాలు అనేవి కొత్త రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల మిస్టర్ బ్రూమెన్ షుడ్ రికగ్నైజ్ దట్ ద రికగ్నైజ్ చేశాడంటే స్టార్ మెరిట్ సెంట్రిజం అంటే మోడరేట్ పాలిటిక్స్ అనమాట. ఎస్టైమ్డ్ పాలిటిక్స్ ఈజ్ అన్లైక్ టు సపోర్ట్ ద ఆన్స్లాట్ మీన్స్ ప్రమాదకరమైనటువంటి స్ట్రాంగ్ అటాక్ ఫార్ రైట్ కల్చర్ పాలిటిక్స్ ఆర్ ఎంట్రెన్చ్డ్ ఇన్ ఇంగ్లీష్ నేషనలిజం. సో, ఈ విధంగా జరగడం ఏం జరిగింది ప్రమాదకరమైనటువంటి ఫార్ రైట్ పాలిటిక్స్ అనేవి స్థాపించడం అనేది జరిగిందని చెప్తున్నాడు. అయితే మస్ట్ యునైట్ ద ఫ్రాక్చర్స్ పార్టీస్ అనమాట. అయితే ఏవైతే విరిగిపోయినటువంటి ఫ్రాక్చర్స్ పార్టీస్ ఉన్నాయో హీ మస్ట్ అతను కలపాల్సినటువంటి ఇదైతే ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా అరౌండ్ ద ప్రోగ్రెసివ్ ఎకనామిక్స్ అండ్ ఫారెన్ పాలసీ ఎజెండా. ఇదేదో ఒక ఎజెండాగానే ముందుకు తీసుకెళ్దాం. అయితే బిల్ ద గవర్నమెంట్ దట్ వర్క్స్ ఆర్ ఆల్ వైల్ స్టాండింగ్ స్ట్రాంగ్లీ రైట్ సైడ్ ఆఫ్ ది గ్లోబల్ ఇష్యూస్. ఇఫ్ ద లేబర్ ఫెయిల్స్ టు రీకనెక్ట్ దీస్ కోర్ వాల్యూస్ అండ్ సోషల్ ఏదైతే ఫండమెంటల్ వాల్యూస్ ఉంటే స్ట్రాంగ్ పబ్లిక్ సపోర్ట్ ఏదైతే ఉందో సొసైటీలో
రీకనెక్ట్ చేయలేకపోతే ఈ రిస్క్ లాసింగ్ ఈవెన్ ద కాన్స్టిట్యూట్స్ ఏవైతే కాన్స్టిట్యుయెన్సీస్ ఏమి ఉన్నో దట్ హ్యావ్ లాంగ్ సస్టైన్డ్ ఇట్ అనమాట. సో, ఈ విధంగా ఎవరైతే లేబర్స్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవైతే ఫండమెంటల్ వాల్యూస్ ఎవరైతే కోల్పోయారో, సోషల్ బేసిస్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎవరైతే కోల్పోయారో వాటిని వాళ్ళు స్ట్రాంగ్ చేయకపోతే ఏదైతే ప్రాబ్లమేటిక్ కాన్స్టిట్యూషన్‌లో చేసిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా లాంగ్‌గానే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవి చాలా లాంగ్‌గానే వెళ్తాయని చెప్తున్నాడనమాట. ఇదంతా సెకండ్ ఆర్టికల్. సో, టుడే ఎడిటోరియల్ సెషన్ ఈస్ ఎండెడ్.